అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 28వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గబలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే చాలా లోతైన ఆలోచనలు కలిగిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కొన్ని చిన్నపాటి విభేదాలు, అపార్థాలు సైతం తొలగిపోయి చాలా చక్కని వాతావరణం అయితే మీకు నెలకొనబోతుంది. రేపటి రోజున మీకు మంచిగా అన్నీ కూడా మంచి ఆర్థిక ఫలితాలు అయితే చాలా ముఖ్యంగా బాగా ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో అనుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 1 అనైతే చెప్పుకోవచ్చు. మీరు నాయకత్వానికి, విజయానికి, గౌరవానికి, కొత్త ప్రారంభాలకు, శుభ సంకేతాలకు అయితే తప్పకుండా మీరు తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేస్తే కనుక తప్పకుండా వ్యాపారం కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, వృత్తిరీత్యా అధికారులను కలవడం ఏదైనా కానీ తూర్పు దిశ యొక్క ప్రయాణం ప్రారంభించడం ఎంతో శుభప్రదంగా అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యభగవానికి నమస్కరించి ఇల్లంతా పరిశుభ్రపరచుకొని చక్కగా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే కొత్త బాధ్యతలను వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కూడా కుదుర్చుకునే విధంగా అయితే ప్రారంభమయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఒక గొప్ప శుభవార్తను కూడా వినబోతున్నారు. రేపటి రోజున యొక్క రాశి గల వారు వినబోయే ఒక అత్యద్భుతమైన వార్త ఏదైతే ఉందో అది గొప్ప అవకాశాలను అయితే మీకు కనిపిస్తుంది. కొన్ని రంగాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం కూడా వీరికి చాలా అవసరం. ప్రతి ఒక్క నిర్ణయాన్ని మీకు విజయవంతంగా మారే ఒక అవకాశం ఉండబోతుంది. అనుకూలంగా ఉండేటువంటి రంగాలు, ఉద్యోగ రంగాలు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అధికారుల పనితీరు పట్ల మీరు సరికొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. మంచి గుర్తింపు పొందే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో మంచి ప్రశంసలు పొందబోతున్నారు. వ్యాపార రంగంలో సరికొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కూడా ఎదురవ్వబోతున్నాయి. బంగారం, వస్త్రాలు, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ బిజినెస్, హోటల్ రంగాలు అన్ని వాటికి కూడా చక్కగా ఆర్థికంగా మంచి లాభాలను అయితే ఎదుర్కోబోతున్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించినవి చాలా ఏకాగ్రతగా అయితే ఉండబోతున్నారు. గురువుల యొక్క సహకారం చాలా మెండుగా కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిపాలనలకు, ఉద్యోగులకు పరిపాలన బాధ్యతలు నిర్వహించేవారు రాజకీయ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు వీరికి చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. కళలు మరియు అలాగే మీడియా రంగం వారికి కూడా చాలా చక్కగా అయితే వీరికి మంచి ఆర్థికంగా కూడా లాభసాటిగా అయితే ఉండబోతుంది. గత కొంతకాలంగా వీరికి ప్రనుకూలంగా ఉండే కొన్ని రంగాలు ఏవైతే ఉన్న వాటిలో జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆర్థిక పరంగా చాలా చక్కగా వ్యవహరించడం చాలా మంచిది. షేర్ మార్కెట్ అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా నష్టపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడటం చాలా అవసరం. అనుభవజ్ఞులకు సలహా తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇల్లు కొనుగోలు, స్థలం కొనుగోలు, అమ్మకాల విషయంలో పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షూరిటీ సంతకాలు కానివ్వండి, ఏవైనా సంతకాలు పెట్టడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. చిన్నపాటి అపార్థాలు సైతం పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉంది కనుక ఓర్పుతో, సహనంతో ప్రశాంతంగా మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగం, వ్యాపార, విద్యా, కళలు, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి సదవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. పెట్టుబడి రంగంలో ఉన్నవారికి, వ్యాపార విస్తారం చేసేవారికి స్థిరాస్తి నిర్ణయాలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దైవభక్తి మీ యొక్క విజయానికి మరింత బలపరచబోతుంది. రేపటి రోజున మీకు దైవం యొక్క అనుగ్రహం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు పెట్టబోయే పెట్టుబడుల విషయంలో ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టయితే తప్పకుండా విజయం మీ తథ్యం అనేది చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన పరిణామాలు, కొన్ని సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పు అయితే చోటు చేసుకోబోతుంది. ఆ స్త్రీ మీ జీవితంలో మార్పు ఏ విధంగా అయితే తీసుకురాబోతుందంటే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, సోదరమణులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, బంధువులు కావచ్చు, వారు చెప్పే
చెప్పే ఒక మాట, ఒక సలహా, ఒక వార్త ఏదైతే ఉందో ఆ యొక్క పరిచయం మీ జీవితంలో సరికొత్త మార్పులకైతే అవకాశాలను తీయటానికైతే నిలిచిపోయిన పనులు ఏదైతే ఉందో ఆమె ద్వారా సజావుగా పూర్తి అవ్వబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి సరికొత్త కస్టమర్లు, లాభదాయకమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఆమె ద్వారా తెలిసే అవకాశం కూడా ఉండబోతుంది. ఈ మార్పులన్నీ మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా కాలంగా అపార్థాలతో చోటు చేసిన బంధాలు కూడా దూరమైన బంధాలు సైతం దగ్గర కాబోతున్నాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిస్థితులన్నీ కూడా సానుకూలం అయిపోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా ఈ యొక్క రాశి గల వారు శ్రీ ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఉదయం స్నానం చేసిన తర్వాత ఎర్రటి పూలతో స్వామివారిని పూజించి శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండడం, అలాగే ఓం శం శరవణే నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండడం శక్తి, కార్యసిద్ధి కలగడానికి చాలా దోహదపడతాయి. కొన్ని పూజా ఫలితాలు కావచ్చు ఏవైనా కానీ మీరు ఆంజనేయ స్వామికి తమలపాకులతో, అలాగే వడమాలను సమర్పించడం, సింధూర పూజ చేయడం కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పూజ కనుక మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా, ఆర్థిక పరంగా కావచ్చు, బాధల నుంచి కూడా మీకు బయటపడేసే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా అయితే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. స్వామివారికి ఎంతో ఇష్టంగా మీరు వడమాలను సమర్పించడం ద్వారా సింధూరాన్ని స్వామివారికి పాదాలకు అర్పించి నుదుటిపై ధరించడం ద్వారా కూడా మీ ఇంట్లో అలాగే నేతి దీపాన్ని వెలిగించి కుటుంబ సభ్యుల క్షేమం యొక్క కోసం ప్రార్థించటదే తప్పకుండా యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా అయితే కలుగుతుంది. దైవ అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు పెళ్ళవేళలో అయితే ఉంటుంది. రేపటి రోజున ఎర్రటి కందిపప్పు, ఎరుపు రంగు గల పండ్లు కావచ్చు, ఆహారం కావచ్చు దానం చేయడం చాలా మంచిగా అయితే మీకు ఆర్థికంగా కూడా లాభ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. ఇబ్బంది పడుతున్న వారికి సైతం ఆపదలో ఆదుకోవడం, సలహా ఇవ్వడం, సహాయం చేయడం ఎంతో మంచిది. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, పెన్నులు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా శుభప్రదం అయితే మీకు రేపటి రోజున మంచి సూచనలుగా అయితే కలిసి వచ్చేలాగా ఉండబోతున్నాయి. వాయిదా పడినటువంటి ఒక పనిని పూర్తి చేయడానికి సరైన సమయం అయితే చెప్పుకోవచ్చు. అవసరం లేని చోట వాదోపవాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కొన్ని కొత్తపాటి పరిచయాలు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలుగా మారబోతున్నాయి. కొన్ని కుటుంబ సభ్యుల్లో ఎక్కువ సమయం గడపడానికి ప్రభుత్వం అయితే మీరు అసలు ఆలస్యం చేయవద్దు. కొన్ని ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని పనులు సైతం మీకు ఆగిపోయినవన్నీ కూడా కలిసి వచ్చేలాగా రాబోతున్నాయి. పాత స్నేహితులు, బంధువులు కూడా మీకు అనుకోని విధంగా మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూసిన ఒక పని అయితే ముందుకు కలిగి తప్పకుండా విజయం సాధించబోతున్నారు. మీ యొక్క ప్రతిభను సాయంత్రానికి ఒక చిన్న శుభవార్తను వినేలాగా మీ యొక్క మనసును ఆనందపరిచేలాగా అయితే ఉండబోతుంది. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు నాంది పలకబోతుంది. అయితే ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. తెలివితో వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. విశ్వాసంతో మీ కష్టంపై నమ్మకం పెట్టుకొని విజయం సాధించడం చాలా మంచిది. ప్రతిరోజు తప్పకుండా అయితే మీరు దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండడం ద్వారా ప్రతి ఒక్క పనిలో కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.